సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్నం ఇప్పుడు తెలుగు తెరపై చెలరేగిపోబోతోంది. ఈమెవరో అనుకుంటున్నారా? మహేష్ బాబు అడవి శ్రేష్ఠతో చేసిన నిహారిక వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. నిహారిక గలగల మాట్లాడుతుంది. ఆమె మహేష్ బాబుతో చేసిన ప్రమోషనల్ వీడియోతో ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయం అయింది. తాజాగా నిహారిక డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ విభాగం నుంచి మన దేశం నుంచి కేన్స్ కి వెళ్ళింది. అయితే కేన్స్ లో ఆమె వేసుకున్న డ్రెస్ తెగ హాట్ టాపిక్ గా మారింది. కత్తి లాంటి డ్రెస్ తో చురకొత్త లాంటి చూపులతో యూత్ కి కైపెక్కించింది నిహారిక. జూలై 1997లో చెన్నైలో పుట్టింది నిహారిక. కానీ బెంగళూరులో సెటిల్ అయ్యారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో యూట్యూబ్ స్టార్ట్ చేసింది నిహారిక. సరదాగా ఫ్యామిలీ ఇష్యూస్ నుంచి రోడ్డు మీద ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు జనాల బిహేవియర్ పై సరదాగా పోస్టులు పెట్టేవారు. కానీ అప్పుడు ఎవరో ఆమె యూట్యూబ్ ఛానల్ పట్టించుకోలేదు. ఇంతలో ఎగ్జామ్స్ రావడంతో ఛానల్ ఆపేశారు ఆమె. అయితే బీటెక్ పూర్తయ్యాక సడన్ గా ఆమె ఛానల్ కు ఫాలోవర్స్ పెరగడం మొదలు పెట్టారు. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఆ తర్వాత ఎంబీఏ కూడా కంప్లీట్ చేసేసింది. అయితే సినిమా ప్రమోషన్ కోసం ఒకరిద్దరు హీరోలతో చేసిన తర్వాత నిహారిక రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగులో అడవి శేషు మహేష్ బాబుతో చేసింది నిహారిక. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కూడా ప్రమోషనల్ వీడియో చేసింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్లతో చేసిన వీడియోలతో మిలియన్స్ లో ఫాలోవర్స్ పెరిగారు. ఇండియన్ టీ20 క్రికెట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తో చేసిన సెటర్గల్ ఫన్ వీడియో గురించి చెప్పనక్కర్లేదు. నేను స్పైడర్ మ్యాన్ అని గిల్ అంటే నేను ప్రియాంక చోప్రా అంటూ చేసిన ఫన్ వీడియోతో మరింత పాపులర్ అయింది. ఇవి కాకుండా మింత్రా, వన్ ప్లస్, బోట్, కేఎఫ్సీలకు కూడా ఆమె బ్రాండ్ యాక్టర్ గా మెరిపించారు. దానితో పాటు విదేశాలకు వెళ్ళినప్పుడు టూర్ ఫ్లాగ్స్ కూడా చేశారు ఆమె. నిహారికకు యూట్యూబ్లో 3 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఇన్స్టాలో 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా కేన్స్లో గ్లామర్ షో తర్వాత నిహారికలో మంచి హీరోయిన్ స్టఫ్ ఉందని దర్శక నిర్మాతలు గుర్తించినట్లున్నారు. అందుకే ఆమెకి ఏకంగా సినిమా ఆఫర్ల క్యూ కడుతున్నాయి. అయితే ముందుగా తెలుగులోనే చేసేందుకు ఒప్పుకున్నారు నిహారిక. గీతా ఆర్ట్స్లోని ఓ సినిమాలో కీ రోల్ చేసేందుకు నిహారిక సైన్ చేశారు. నిహారిక పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ వెల్కమ్ చెబుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే యాక్టింగ్ లో నిహారిక తోపు. ఒకసారి చెబితే చాలు స్టార్స్ తో అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంటెంట్ లో కూడా వారితో పోటీ పడి మరీ యాక్టింగ్ చేయడంలో దిట్ట. దీంతో ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఏ పాత్ర ఎందులో నిహారిక చేస్తుందనే విషయాలపై కూడా క్లారిటీ ఇవ్వలేదు గీతా ఆర్ట్స్. దీంతో ఒక పెద్ద హీరో సినిమాలో నిహారిక నటిస్తోంది అనే కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇక నుంచి నిహారిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్ నుంచి యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ లో నిహారిక సోషల్ మీడియా ద్వారా యూత్ కి బాగా పరిచయం. కాబట్టి ఆమెకు భాషతో సంబంధం లేకుండా ఆమెకున్న ఫ్యాన్స్ తో కెరీర్ ని మరింత ముందుకు తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. మరి నిహారిక పెద్ద హీరో పక్కన హీరోయినా లేదంటే ఏదైనా హీరోలకు సైన్ చేసిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి నిహారికకి ఆల్ ది బెస్ట్ చెబుదాం. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.